మా అక్కలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఈటల రాజేందర్ గారి పోటేయడానికి సిద్ధంగా ఉన్నారా లేరా? ఆ కళ్ళు సారా ఏర్లై పారుతుందంట. మరి డబ్బులు కట్టలేనంట. ఇట్టేస్తానట. ఇట్ట క్యాచ్ క్యాచ్ అంటారట కదా, అందుకని భయానికి వచ్చినాం. క్యాచ్ అయిపోయినరా మా వాళ్ళు, మా కోసమే ఉన్నారా అని. అక్కల్లారా, ఇది చాలా 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 చిత్ర విచిత్రమైన ఎలక్షన్. ఈ అధికార పార్టీ వాళ్ళు, ఆ సీఎం ఖర్చు పెట్టే డబ్బు, ఇందాకే కొంతమంది ప్రెస్ వాళ్ళు నాతో మాట్లాడారక్క, ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో కూడా అమెరికా ప్రెసిడెంట్ని ఎన్నుకునే ఎలక్షన్ కు కూడా గిన్ని డబ్బులు ఖర్చు పెట్టరట. గంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. దేనికి? అన్నను ఓడగొట్టడానికి. అన్న ఓడిపోయి టిఆర్ఎస్ వాళ్ళు లేదా కేసీఆర్ మనిషి గెలిచినంత మాత్రాన, లేక ఓడినంత మాత్రాన ఆయనకేం నష్టం లేదు. ఆయన మెజార్టీతో ఉన్నారు. ఆ ఓల్డ్ సిటీ వాళ్ళంతా ఆయనకే సపోర్టు. కానీ ఆయన ఓడగొట్టి కసి ఏంటంటే, అన్న తల దించుకోవాల, అన్న మెడ నరకాల, అన్నని అవమానపరచాల. ఎందుకో అని అడుగుతున్నాను నేను. ఏం పాపం చేసిండు? ఏం అన్యాయం చేసిండు? నీ సొమ్ము ఏమైనా తిన్నాడా? మీ చుట్టాలై మీ పాలలు ఏమైనా తిన్నాడా? ఎవడు దాన్ని ఏమైనా గుంజుకుండా కాదంట. మరి మీ ఊళ్ళో ఎన్ని కబ్జాలు పెట్టిండో అన్న? భూముల కబ్జాలు పెట్టిండట. అలాంటి మనిషేనా ఈటల రాజన్న? ఎవడు సొమ్మన్న తిన్నాడా? ఎప్పుడన్నా ఆశపడ్డా? మరి ఇట్లాంటి నిందలు వేసినట్టు సిగ్గు శరం ఉండాలన్నా వద్దా? మనిషి అనేవాడు నాలుకతో మాట్లాడతాడు కనుక ఈ నాలుకతోనే అన్నం తింటాం. అన్నం తినే ఈ నాలుకతో అట్లాంటి అబద్ధాలు మాట్లాడటం, పశువుల్లాగా మాట్లాడటం సబబా చెప్పండి? కనుక మన అన్నకు అన్యాయం జరిగింది. మీరు 6 సార్లు గెలిపించిన మీ నాయకుడు ఈ తెలంగాణ రావడం కోసం ఎన్నో కష్టాలు పడి ఉద్యమాలు చేసి జైళ్లకు పోయి పోలీస్ స్టేషన్ల కేసుల పాలైన ఈటల రాజేందర్ అన్నని మొన్నటిదాకా నా తమ్ముడు, నా గుండెకాయ, ఇంకా అసలు నా ఊపిరిలో ఊపిరి ఎన్న అన్నాడు అని మెడకాయ పోయొచ్చాక ఎంత పాపం ఒక చెప్పండి. ఈటల రాజేందర్ బాధపడుతూ చెప్పుకుంటూ, ఆయనకు జరిగిన అవమానాలను చెప్పుకుంటూ నా ఉసురు తగులుద్ది అని బాధపడుతుండంటే అది గుండెల నుంచి వచ్చే బాధ అక్క. ఆ బాధకి నాకెవరు లేననే దిక్కు లేరు, ఎవరు లేరు. ఈటల రాజేందర్కి ఏమైనా చేయొచ్చు అనుకుంటే మన ప్రధానమంత్రి గారే నేనుండపో హుజూర్ నగర్ లో గెలిచిన పని పంపారన్నది. ఈ పువ్వు గుర్తు ఎవరిది? ప్రధానమంత్రి మోడీ గారిది, మన ప్రధానమంత్రి గారిది. ఎవరు లేరు. హుజూరాబాద్ వాళ్ళందరినీ కొనిపారేస్తా, కళ్ళు పోస్తా, సారపోస్తా, డబ్బులు ఇసిరేస్తా, ఎవరు లేరు, నేను చంపినా కూడా పట్టించుకోరనుకున్నాడు. ఇప్పుడు ప్రధానమంత్రి అన్నకు తోడుగా ఉన్నాడు. ఒక్క నిమిషంలో గవర్నమెంట్ అడ్రస్ లేకుండా చేస్తాడు ప్రధానమంత్రి. 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఈ పువ్వు గుర్తు పార్టీ. ఈటల రాజేందర్ ఈగ వాళ్ళే ఊరుకుంటాడా? ప్రధానమంత్రి ఊరుకుంటాడాక? ఏమన్నాడు? అక్కడి నుంచి ఉఫ్ అంటే కథం. ఉఫ్ఫే, ఉఫ్ఫు కాదు. అందుకని ఈటల రాజేందర్ గెలిపించండి. మిమ్మల్ని అందరినీ ఎన్నో సినిమాల్లో 1031 సినిమా అయింది. ఇప్పుడు కూడా ఇంకొక 5 సినిమాల్లో మళ్ళా చేస్తున్నా. టీవీలో కూడా వస్తుంది నాది టీవీ సీరియల్, నేనే హీరో. జెమినీ టీవీలో ఆ ఒక్కటి అడగు ఆ సీరియల్ వస్తుంది. అందులో కూడా హీరోనే. మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటా, మీకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటా. రేపు అన్నని గెలిపించినాక మళ్ళా కూడా వస్తా. కానీ రేపు ఒక్కరోజే ఉంది అక్కలారా, అన్నలారా, ఆ అన్నలు పెద్ద మనుషులారా, రేపు ఒక్కరోజే ఎంతో నిష్ఠగా ఉండాలి, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తోడేళ్లు పడ్డట్టు పడిపోతారు. మన వాళ్ళనందరూ కొరికి బొండికలు కొరికి తినటానికి
వాళ్ళ మొహంలే కానీ డబ్బులు పడేస్తే ఏమైనా చేస్తాంలో ఉన్నారు భ్రమలో. కానీ మీ చేతిలో ఓటు గుంజుకోలేరు, మీ మనసులో ఓటు గుంజుకోలేరు. మీరు ఓటేసేటప్పుడు ఎవడు ఉండడు. అసలు రేపు సాయంత్రం నుంచే ఈ తోడేళ్ళన్నీ వెళ్ళిపోతాయి. రేపు సాయంత్రం నుంచి ఎవడు కనపడ్డు మీకు. ఇన్ని మాటలు చెప్పిర్రు, ఇన్ని పనులు చేసిండ్రు, ఇన్ని వ్యవహారాలు చేసిండ్రు. రేపు సాయంత్రం తర్వాత వెళ్ళిపోతారు అక్క. హాయిగా ఓటేసుకోవచ్చు, మీరు నచ్చినోడికి వేసుకోవచ్చు. మీకు నచ్చినోడు మన ఈటల రాజేంద్రన్నే ఉంటాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరికీ నమస్కారం. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ఇక అనాలంటారు, ఇక పాట పాడు, డ్యాన్స్ చెయ్యి అనండిగా. అంత పువ్వు ఉంటెయ్యమ్ము, అంత కూరుంటెయ్యమ్ము, ఒక ఓటు ఉంటెయ్యమ్ము, మీ కొడుకులు బిడ్డలు సల్లంగుండ తల్లో దండం పెడతా అమ్మా అని డ్యాన్స్ చేస్తే 100 రోజులు ఆడిందక్క పాట. వంకాయ కూర ఓ కారం వస్తుంది వద్దు నా తెల్లు. వంకాయ కూర వాంత వస్తుందట అక్క. మధ్యాహ్నం పెట్టినలే నాకు. వంకాయ కూర ఓ కారం వస్తుంది వద్దు నా తల్లు. బీరకాయ కూర బోరే కొట్టుతుంది ముద్దే పోదు తల్లు. ఇట్లా నడుకుంటాడు ఆ భూమి మీద. అరే మటన్ పులుసులో సింగిల్ పీసేను మరి బేడ తల్లు. చికెన్ పీసులు ఒట్టి చేపలు ఉంటే ఒట్టి చేపలు అంట, చికెన్ పీసులు అంట. అడుక్కుంటారు అక్కట్లో. నేను అడుక్కున్నా, అందుకనే 100 రోజులు ఆడింది. ఇంకా ఇట్లాంటి చాలా ఉన్నాయక్క. చాలా చాలా రకాలు నవ్వించిన. కానీ ఈ అన్నని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి నన్ను నవ్వించాలి, అన్నను నవ్వించాలి. ఇది మీ బాధ్యత. భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అందరికీ నా నమస్కారం. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.